హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి క్రికెట్ 11, బేస్బాల్ 9, చెస్ ఈక్వల్ టు 2, బాస్కెట్బాల్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడండి. సో మనకి క్లియర్గా క్వశ్చన్ చూడగానే ఒక థాట్ వచ్చేస్తుంది. సో క్రికెట్ ఈక్వల్ టు 11 ఇచ్చాడు. సో క్రికెట్ ఈక్వల్ టు 11 అంటే మనకి క్రికెట్ అంటే చాలా మందికి తెలుసు. సో క్రికెట్లో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. సో 11 ప్లేయర్స్ కాబట్టి లాజికల్గా క్రికెట్ ఈక్వల్ టు 11 ఇచ్చిందంటే సో ఇక్కడ మనకి ఒక ఆటకు సంబంధించిన ప్లేయర్స్ సంఖ్య ఇచ్చిందని చెప్పి మనం అనుకుంటాం. సో అదేవిధంగా బేస్బాల్ అంటే కొంచెం ఐడియా లేదు, డౌట్ ఇద్దాం. చెస్ వచ్చేసరికి 2 అని ఉంటుంది. సో చెస్ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం 2 కాబట్టి ఈ రెండు మనం రెగ్యులర్గా మనం అంటే మన ఇండియాలో ఎక్కువ ఫేమస్ ఉన్న గేమ్స్ క్రికెట్ అండ్ చెస్ కాబట్టి వీటి మనం చూడగలుగుతాం. అండ్ బాస్కెట్బాల్, బేస్బాల్ విషయానికి వచ్చేసరికి కొంచెం డైలమాలో పడతాం. మేబీ ఆన్సర్ ఇక్కడనే ఏదో మిస్టేక్ అయింది కావచ్చు. అంటే మేబీ బేస్బాల్లో 9 మంది ఉండకపోవచ్చు, బాస్కెట్బాల్లో 5 మెంబర్స్ ఉండకపోవచ్చు అని డౌట్లోకి వెళ్ళిపోయి అదే విధంగా క్వశ్చన్ ఆలోచిస్తాను తప్ప వేరే థాట్కి రావు. అందుకే ఇక్కడ ఏంటంటే ఒక థాట్ ఇట్లా వెళ్తే అపోజిట్లో ఇంకో ఆలోచన రావాలి మనకి. సో ఇప్పుడు బేస్బాల్లో 9 ప్లేయర్స్ ఉంటారా ఉండరంటే ఎగ్జాక్ట్గా 9 ప్లేయర్సే ఉంటారండి. బేస్బాల్లో ఆడే ప్లేయర్స్ ఎంతమంది అంటే 9 ప్లేయర్స్. క్రికెట్లో 11 కరెక్టే, బేస్బాల్లో 9 కరెక్టే, చెస్లో 2 కరెక్టే, అండ్ బాస్కెట్బాల్లో 5 కరెక్టే. ఇక్కడ మనకు అన్ని రకాలుగా మ్యాచ్ అయిందండి ఇప్పుడు మరి ఆడినటువంటి అని థింక్ చేస్తే. ఇక్కడ క్రికెట్ కానీ, బేస్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ అవుట్డోర్ గేమ్స్ అండి. చెస్ అనేది ఇండోర్ గేమ్. చాలా చిన్న లాజిక్ కూడా మనం మర్చిపోతాం అప్పుడప్పుడు. ఎందుకంటే క్వశ్చన్ని మనం కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ ప్లేయర్స్ అని ఇవ్వగానే పక్కపండి మన థాట్స్ పెద్దగా ఉంటాయి. చిన్న చిన్న బిట్స్ కూడా అప్పుడు మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఇంత చిన్న క్వశ్చన్ మిస్టేక్ చేసినామని చెప్పి తర్వాత బాధపడతాం. అందుకనే ఒక క్వశ్చన్కి లాంగ్ మెథడ్ ఉండొచ్చు, షార్ట్ మెథడ్ ఉండొచ్చు. చిన్న క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ కాకుండా డిఫరెంట్ వేలో థింక్ చేయడం మనకు రావాలి. సో ఇక్కడ మీరు గమనించినప్పుడు చెస్ అనేది ఒకటి క్లియర్గా ఇండోర్ గేమ్ అండి, మిగతా అన్నీ అవుట్డోర్ గేమ్స్. ఎంత డిఫరెంట్ వస్తుందో చూడండి ఒకసారి. ఈ గ్రౌండ్లో ఆడే ప్లేయర్స్ వేరు, గేమ్స్ అన్నిటికీ గ్రౌండ్ అవసరం, దానికి గ్రౌండ్ అవసరం లేదు. సో ఇంత సింపుల్ క్వశ్చన్ అది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎంతసేపు ప్లేయర్ల పైననే ఆలోచన ఉంటుంది. సో మనకి ఈ డిఫరెంట్ ఆలోచన రావాలంటే నా సజెషన్ ప్రకారం సుడోకో లాంటివి ఫిల్ చేయండి, మెడిటేషన్ లాంటివి చేయండి. ఏకాగ్రత పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. ఆ ఫోకస్ ప్రకారం మన థింకింగ్ పవర్ పెరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుంటే రీజనింగ్ అంటే అసలు రీజనింగ్ అంటేనే లాజిక్ ఏంటి. ప్రతి క్వశ్చన్లో రీజనింగ్ నువ్వు ఎటువంటి టాపిక్ తీసుకున్నా సరే అండి, సెల్లిజం, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, నంబర్ సిరీస్, అనాలజీ, ఆడ్ మెన్ అవుట్ కావచ్చు, అండ్ కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, ఎటువంటి క్వశ్చన్ సరే లాజిక్ ఏంటి ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. రీజనింగ్ మనం చదివేటప్పుడు ఎప్పుడైనా సరే లాజిక్ ఏంటి అనేది మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తే ఆ లాజిక్ని అప్లికేబుల్ చేస్తే సెకండ్ ఆన్సర్ వస్తుంది. అల్టిమేట్గా ఆ లాజిక్ కోసం మీకు ఏంటంటే ఫోకస్ ఉండాలి. ఫోకస్ కోసం మనకి ఐదర్ సుడోకో ఆర్ మెడిటేషన్ లాంటి, ధ్యానం లాంటివి చేయండి. ఇటువంటి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఒక 40 minutes 50 minutes మీరు కేటాయించుకోగలిగితే అది మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. సో ఆవిని మాత్రం ఫోకస్లో దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 5th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు? 5 + 9 - 2 = 12, 8 × 2 - 13 = 3, 13 × 2 - 1 = 26, 12/2 + 5 = 11 అని ఇక్కడ 4 రకాల ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ 4 రకాల ఈక్వేషన్స్ మనం పెద్దగా థింక్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ చేద్దాం. 5 + 9 = ఎంత వస్తుంది? 14. 5 + 9 14, 14 - 2 12. ఇక్కడ ఈక్వేషన్ పరంగా ఇది కరెక్ట్గా ఉంది. 8 × 2 16, 16 - 13 = 3, 26 - 1 25 రావాలి. అంటే ఈక్వేషన్ పరంగా ఇక్కడ తప్పు ఉంది. 12/2 6, 6 + 5 11. ఇది ఈక్వేషన్ పరంగా కరెక్టే ఉంది. కానీ ఇక్కడ అన్నింటిలో కూడా మనం కంపల్సరీగా బోర్డ్ మాస్ రూల్ని ఫాలో కావాలి. అది ఇంపార్టెంట్. మనకి ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ ప్లస్ చేస్తా. ఇప్పుడు దీన్నే 7 + 5 చేస్తే 12 వస్తుంది, ఓకే. బట్ ఇక్కడ చేసినప్పుడు -11 వస్తుంది, ఇంటూ 8 చేస్తే -88 వస్తుంది. అప్పుడు ఆన్సర్ తప్పు అవుతుంది. అంటే మనం ఖచ్చితంగా బోర్డ్ మాస్ రూల్ని ఫాలో అవుతూ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ వన్ అనేది ఆప్షన్ నెంబర్ 3 అనేది దొరికిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం? ఆప్షన్ నెంబర్ 3 అని చెప్పొచ్చు. అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవండి. ఒకటి గుర్తుంచుకోండి, ఒక క్వశ్చన్ పేపర్లో మనకు 100 క్వశ్చన్స్ ఇస్తే అందులో 60 to 70 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ఒక 30 క్వశ్చన్స్ మాత్రమే మనం కష్టపెట్టే విధంగా ఉంటాయి ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే. సో ఆ విషయాన్ని మీరు గుర్తులో ఉంచుకొని అన్ని క్వశ్చన్స్ని పెద్దగా థింక్ చేయకుండా ఈజీ నుంచి హైయర్ లెవెల్కి థింక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి మళ్ళీ ఆల్ఫాబెట్స్ ప్రకారం ఇచ్చాడండి. సో ఆల్ఫాబెట్స్ ప్రకారం ఏ విధంగా ఇచ్చాడు?
FUGT KPLO DWEV CWDX అని ఒక 4 లెటర్స్ ఇచ్చాడు. సో అగైన్ ఇక్కడ మీనింగ్ ఏమైనా వస్తుందంటే ఎటువంటి దానికి మీనింగ్ లేదు. సో మీనింగ్ లేనప్పుడు మనం ఏం చూడాలి, ఇండివిజువల్గా వర్డ్స్ ప్రకారం ఇంతకుముందు క్వశ్చన్ చేసిన విధంగా వర్డ్స్ ప్రకారం చూస్తాం, లేదా నంబర్స్ కూడా తీసుకుంటాం. అంటే ఫర్ F ఈక్వల్ ఇంత, G ఈక్వల్ ఇంత, U ఈక్వల్ ఇంత అని చెప్పి కూడా తీసుకొని చేయొచ్చు. సో ఇంకా మన థాట్ ఎట్లా ఉండాలంటే ఈ నంబర్ సిరీస్ కానీ అనాలజీ క్వశ్చన్స్ కానీ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ కానీ నంబర్స్ పైన ఇచ్చినప్పుడు, లెటర్స్ పైన ఇచ్చినప్పుడు ఒక చిన్న ట్రిక్ ఉంటుందండి. అదేంటంటే A B C D E F G H I J K L M ఏం చేస్తాం మనం 13 లెటర్స్ వరకు రాసినాం. వాటికి రివర్స్ అంటే ఇప్పుడు ఆ ప్యాటర్న్ N O P Q R S T U V W X Y Z అంటే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో మనం ఆల్ఫాబెట్స్ని ఈ విధంగా సగం సగం డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ అంటాం మనం. ఆపోజిట్ లెటర్ ప్రకారం వచ్చే ఛాన్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎఫ్కు మనకి యూ అని రాస్తాడు, ఇక్కడ ఎఫ్ యూ అని రాస్తాడు. సో ఇక్కడ మనకి గమనించండి, ఎఫ్ యూ అని ఉంది, నెక్స్ట్ జీ టీ అని ఉంది. సో జీకి ఏమని ఉంది, ఇక్కడ టీ అని ఉంది. సో మనకి అపోజిట్ లెటర్స్ రావడం జరిగింది. అదేవిధంగా కే ఫర్ పి, ఎల్ ఫర్ ఓ, కేపి ఎల్ఓ, ఇవి కూడా అపోజిట్ లెటర్స్ ఉన్నాయి. మరి డిడబ్ల్యూ ఇది ఓకే, ఈవి ఇది ఓకే, ఇక్కడ కూడా అపోజిట్ లెటర్స్ ఉన్నాయి. సి ఫర్ డబ్ల్యూ రావడం ఛాన్స్ లేదు, సి ఫర్ ఎక్స్ రావాలి. సో ఈ బేస్ ప్రకారం ఈ అజంప్షన్ తప్పు. సో మనకి ఇక్కడ ఏంటంటే నంబర్స్ లెటర్స్ పైన ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మోడల్స్లో ఇది ఫస్ట్ వన్ అండి. సో ఇది హాఫ్ ప్యాటర్న్ అంటాం. సో హాఫ్ ప్యాటర్న్ గుర్తుంచుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ చేయాలి. సో హాఫ్ ప్యాటర్న్ బేస్ చేసుకొని చేస్తాం. సెకండరీ నంబర్స్ చూస్తాం వాటికి. అంటే ఇప్పుడు మనకి ఎఫ్ ఫర్ సమ్ 6 అని అండ్ యూ ఫర్ సమ్ 21 అని, అడిషన్ సబ్స్ట్రాక్షన్ అప్పుడుకి వెళ్తాం. సో ఫస్ట్ ఏంటంటే హాఫ్ ప్యాటర్న్ చూసిన తర్వాత సెకండరీ వేరే థింగ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 313 426 945 925 1024. సో ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ నెంబర్స్ ఉంది, 4 డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాడు. సో 4 కూడా పెద్ద నెంబర్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 పెద్ద నెంబర్స్ అంటే అన్ని 3 డిజిట్ నెంబర్స్, 4 డిజిట్ నెంబర్స్ కాదు. సో అన్ని 4 డిజిట్ నెంబర్స్ ఉంటే ఇంకొక రకమైన ఆలోచనలు వస్తాయి. సో ఫస్ట్ మన క్వశ్చన్లో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం స్క్వేర్స్ క్యూబ్స్లో చూడాలి. మ్యాక్సిమం స్క్వేర్స్ క్యూబ్స్ చూడాలి. అంటే మనకి ఒక 1000 లోపు నంబర్స్, ఒక 2000 లోపు నంబర్స్, అంటే మనం నేర్చుకునే 30 స్క్వేర్స్ 35 స్క్వేర్స్ ఉంటాయి కదా, అక్కడి వరకే స్క్వేర్స్ క్యూబ్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. అది దాటిన తర్వాత స్క్వేర్లు క్యూబ్ల పైన క్వశ్చన్స్ అడగడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి స్క్వేర్ల ప్రకారం చూసినా క్యూబ్ల ప్రకారం చూసినా 313 దగ్గరలో కానీ సమీపంలో ఎటువంటిది లేదు. అదేవిధంగా 426 అన్న స్క్వేర్ కాదు, క్యూబ్ కాదు, 925 కాదు, 1024 స్క్వేర్ అండి, 1034 ఉంది ఇక్కడ. సో అది కూడా మనకి స్క్వేర్ కానీ క్యూబ్ కానీ రాయడానికి ఛాన్స్ లేదు. సో వన్స్ మనకి స్క్వేర్ క్యూబ్ దొరికినప్పుడు సెకండ్ ఏం చేస్తామంటే నెంబర్స్ని అన్నింటిని యాడ్ చేస్తాం. సో నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఏమైనా ఛాన్స్ వస్తుందో చూడాలి. సో ఆ విధంగా యాడ్ చేసినప్పుడు ఫస్ట్ నెంబర్ మనకి 7 వస్తుంది, సెకండ్ వచ్చేసరికి 6 6 12 వస్తుంది, 9 + 2 11 + 5 16 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. సో ఇక్కడ ఒక చిన్న రకమైన మనకు లాజిక్ దొరికింది. ఏమన్నా దొరికింది, 313 అంటే 7 వచ్చింది. అంటే 3 + 1 + 3 = 7, 4 + 2 6 + 6 12, 9 + 2 11 + 5 16, 1 + 3 4 + 4 8 అని ఒక చిన్న లాజిక్ దొరికింది. సో ఈ లాజిక్ ప్రకారం నంబర్స్ అన్నింటినీ యాడ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఇది ఒకటి ప్రైమ్ నెంబర్ వచ్చింది, మిగతావి ప్రైమ్ నెంబర్స్ రాలేదు. సో ఇప్పుడు ఆ బేస్ మీద దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇది ఆన్సర్ మనకి 313 కరెక్టే. ఇది ఒక లాజిక్ అండి. సో దీన్ని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇంకా ఏం చెప్తారంటే దీన్ని ప్రైమ్ నెంబర్ రూపంలో కూడా కన్వర్ట్ చేయొచ్చు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య, ఇది బేస్ సంఖ్య, 2 బేస్ సంఖ్యలు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో 2 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అట్లా అని చెప్పేసి ఆన్సర్ని క్లాసిఫై చేయలేం. అప్పుడు మనం ఏం చూడాలి, ప్రైమ్ నెంబర్ చూడాలని చెప్పి అంటారు. సో ప్రైమ్ నెంబర్ చూసినప్పుడు ఇది క్లియర్గా ప్రైమ్ నెంబర్ కాదు. ఇక్కడ 5 ఉంది, ఎప్పుడు ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఇక్కడ 4 ఉంది సరి సంఖ్య, ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. మరి ఇక్కడ 3 ఉంది కదా, అది ప్రైమ్ నెంబర్ చెప్పి ఏదో 3 ఉందని చెప్పి చెప్పలేము. ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ 313 ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి 313 ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత చెప్పండి. సో 313 అనేది ప్రైమ్ నెంబరా కాదా అని తెలుసుకోవడానికి మనం నేర్చుకున్న లాజిక్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఏ విధంగా మనం 313 అంటే ఒక నెంబర్ని ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి నంబర్ సిస్టమ్ ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో మీకు కావాలనుకుంటే వీడియో చూడండి. సో ఇక్కడ మనకి చిన్న షార్ట్ కట్లో చెప్తున్నాను. 313 అనే నెంబర్ ఉంది కదా, ఇది ప్రైమ్ నెంబరా కాదా అంటే అది దేని స్క్వేర్ల మధ్యలో ఉందో చూడాలి. అంటే 17 స్క్వేర్ 289,
18 స్క్వేర్ 324 అనే రెండు నంబర్ల మధ్యలో 313 ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెండు నంబర్ల మధ్యలో ఉంది కదా, 17 కంటే ముందున్న, అంటే ఈ రెండింటిలో పెద్ద నెంబర్ 18 కదా, దానికంటే ముందున్న 18 కంటే ముందున్న ప్రైమ్ నెంబర్స్ అన్నిటితోటి చెక్ చేయాలి ఇప్పుడు మనం. సో 18 కంటే ముందుండే ప్రైమ్ నెంబర్స్ ఏమైతే మనకి 2 అవుతుంది, 3 అవుతుంది, 5, 7, 11, 13 అండ్ 17. అంటే వీటితోటి చెక్ చేసి ఇది ప్రైమ్ నెంబరా కాదని చెప్పి డిసైడ్ చేయొచ్చు. క్లియర్గా రెండు ఎక్కంలో ఇది రాదు. సో 3 టేబుల్లో పోవాలంటే 3 + 3 6 + 1 7, 7 వచ్చింది కాబట్టి 3 టేబుల్లో రాదు, 5 ఎక్కంలో రాదు. 7 తోటి మరి 7 4 28, 28 అంటే 43 వస్తుంది, అంటే 7 టేబుల్లో పోదు. మరి 11 టేబుల్లో చూడాలంటే 11 2 22, 8 మిగులుతుంది, 83, 11 టేబుల్లో రాదు. మరి 13 టేబుల్లో చూసినప్పుడు 13 1 13, 13 2 26, 43 వస్తుంది. అగైన్ ఇక్కడ కూడా మనకి పాసిబిలిటీ లేదు. మరి 17 టేబుల్లో చూసినప్పుడు 17 1 17, 14 మిగులుతుంది. 143 అనేది 17 టేబుల్లో రాదు. అంటే ఒక నెంబర్ని ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయాలంటే ఆ నెంబర్ దేని స్క్వేర్స్కి మధ్యలో ఉందో ఐడెంటిఫై చేసి అందులో పెద్ద నెంబర్ కంటే ముందున్న ప్రైమ్ నెంబర్స్ అన్ని రాసుకొని ఆ ప్రైమ్ నెంబర్స్ తోటి చెక్ చేస్తే సరిపోతుంది. చెక్ చేయడం అంటే భాగించాలి. సో భాగించినప్పుడు శేషం కనుక 0 వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు, శేషం కనుక 0 రాకపోతే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఆ బేస్ పైన ఇక్కడ ఇది ఏ నెంబర్ తోటి డివైడ్ కాలే కాబట్టి దీన్ని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పి రాయొచ్చు. సో ఇది ప్రైమ్ నెంబర్ అని చెప్పి వస్తుంది. సో ఇంత పెద్ద లాజిక్ ప్రకారమైన 313 ఆన్సర్ కరెక్టే. చిన్న లాజిక్ ప్రకారం నంబర్స్ని యాడ్ చేసినాం. అఫ్కోర్స్ ఆ నంబర్స్ని యాడ్ చేయడం అనేది అన్ని కేసులో పాసిబిలిటీ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ మనకి 5 ఉంది కాబట్టి ఓకే, 6 ఉంది అనుకుందాం, అంటే 926 అని ఇచ్చినప్పుడు దీని టోటల్ ఎంత అవుతుంది, 17 అవుతుంది. అప్పుడు ఇది 7 ప్రైమ్ నెంబరే, ఇది 17 ప్రైమ్ నెంబరే. సో అప్పుడు మనం కేవలం దాన్ని ప్రైమ్ నెంబర్ కాదు అని ఈ బేస్ పైన మనం చేయలేం కాబట్టి అప్పుడు ప్రైమ్ నెంబర్ సిస్టమ్కే రావాల్సి వస్తుంది, అప్పుడు పెద్దగా చేయాల్సి వస్తుంది. అంటే క్వశ్చన్స్లో లాజికల్గా ఎట్లా ఉంటాయి అంటే తక్కువ టైంలో చేయడానికి ఇటువంటి ట్రిక్స్ ఉపయోగపడతాయి. లేదు కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే మనతోటి ఫుల్ వర్క్ చేపిస్తారు, అప్పుడు మనకి ప్రైమ్ నెంబర్ చేస్తేనే వస్తుంది.